ముందుగా అందరికీ నమస్కారములండి. నా పేరు మోహన్ కుమార్ అండి. మరి మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన వ్యవస్థాపకులు విజయరామ్ గారికి కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా శ్రీనివాస్ గారు మరి మేము ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉంటూ అలాగే ఈ వ్యవసాయం కోసం కూడా అప్పుడప్పుడు నాకు కొన్ని సలహాలు సూచనలు చెప్పడం, అలాగే ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు మన సార్ విజయరామ్ గారి వ్యవసాయ క్షేత్రం కూడా నన్ను తీసుకెళ్ళి అక్కడ సందర్శన చేయడం జరిగింది. నేను ఒక కోవిడ్ ముందు విశాఖపట్నంలో సుభాష్ పాలేకర్ గారి 3 రోజులు మన కళాభారతిలో మీటింగ్స్ జరిగినప్పుడు కూడా నేను అటెండ్ అయ్యాను. అయితే ఏదో రోజు అంటే వ్యవసాయం చేయాలని ఉండేది కానీ బట్ నేను వచ్చేసరికి నేను పుట్టడం పెరగడం ఈ వైజాగ్ సిటీలో ఈ కొండ పక్కన ఈ కొండ దాటితే సింహాచలం దిగితే గోపాలపట్నం దాటాక మాది 104 ఏరియా. మరి నేను ఇక్కడ పుట్టడం పెరగడం ఎడ్యుకేషన్ చేయడం వల్ల మరి నాకు యాక్చువల్గా వ్యవసాయం కోసం పూర్తిగా తెలియదు, జీరో నాలెడ్జ్. మరి ఏదైతే చెయ్యాలని ఒక ఆలోచన ఉంది, ఇంతలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను సైతం అన్నారు కదా, ఆ నేను సైతంలో భాగంగా చెయ్యాలనే అవకాశం అంటే మా మనసులో ఉండేది. సో ఎప్పుడైతే ఇవన్నీ విజయరామ్ గారి వ్యవసాయ క్షేత్రం సందర్శించిన తర్వాత ఇవన్నీ కొన్ని మీటింగులకు అటెండ్ అయిన తర్వాత మరి మా ఊర్లో అంటే మాది శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తావెల్లి గ్రామం. మరి అక్కడ మాకు ఒక 8 ఎకరాల పొలం ఉంది. మరి ఆ 8 ఎకరాల్లో స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అయితే ఒక్కసారి 8 ఎకరాలు చేయడం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో మొదట ఈ దేశీ రకంలో రతన్చోడి ఏదైతే ఉందో రతన్చోడి విత్తనం తీసుకొని దాన్ని ముందు 40 సెంట్లలో నేను వేశాను. ఫస్ట్ ఇయర్ 40 సెంట్లలో వేసిన తర్వాత దాని మీద కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. దాన్ని మళ్ళీ 2వ సంవత్సరం ఏం చేశానంటే 70 సెంట్లు పెంచాను, మరొక 30 సెంట్లు పెంచి 70 సెంట్లలో వేశాను. వేసిన తర్వాత దాని మీద కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత 3వ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే టోటల్గా ఎకరా 70 సెంట్లు మరొక ఎకరా పెంచి మొత్తం ఎకరా 70 సెంట్లు విస్తీర్ణంలో వేశాను. లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి దిగుబడి వచ్చింది. అది ఇప్పుడు మీకు చెప్పాం కదా, టోటల్గా నా దగ్గర ఇప్పుడు ఒక 2 టన్నులు ధాన్యం రూపంలో. అయితే మా శ్రీకాకుళం ఏరియాలో కూడా రైతు బజార్లో వాటిల్లో ఇప్పుడు రతన్చోడి అలాగే బహురూపి కాలాబట్టి నవారా రైసు అవైలబిలిటీ ఉంటున్నాయి. అయితే నేను కూడా ఒకనొక సందర్భంలో క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను, ఈ ధాన్యం పండిస్తున్నాను కదా ఎలా దీన్ని బయటికి చెయ్యాలి అంటే దీన్ని బయటికి ఎలా పంపించాలనే ఆలోచనలో పడ్డాను నేను కూడా. అయితే సుమారు నాకు శ్రీకాకుళం టౌన్లో దాదాపు 10 షాపులు వాళ్ళు నాకు ఇలాగ నేను వేశానని చెప్పిన తర్వాత సార్ మాకు ఇవ్వండి అని ఆల్మోస్ట్ 10 షాపుల వాళ్ళు నాకు అడుగుతున్నారు. సో అప్పుడు నాకు ఈ రైస్ అడిగే వాళ్ళు ఉన్నారని నాకు అప్పుడు ఒక ధైర్యం కలిగింది. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మరొక 3 ఎకరాలు పెంచి మొత్తం 5 ఎకరాలు చేయాలనుకుంటున్నాను. ఈ 5 ఎకరాలు కూడా రతన్చోడి బహురూపి, ఇప్పుడు నా దగ్గర బహురూపి కూడా ఉంది 2, మరొక 3 రకాల విత్తనాలను సేకరించి ఇప్పుడు మొత్తం 5 ఎకరాలు ఈ సంవత్సరం ప్లాన్ చేయాలనుకుంటున్నాను. సో మరి నాలాగే మరి ఎక్కడో మనం వైజాగ్లో ఉన్నామని ఎక్కడో టౌన్లో ఉన్నామని అని ఆలోచించకుండా మనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి అరెకరో ఎకరో 2 ఎకరాలో 10 ఎకరాలో భూమి ఉంది. సో మీకున్న అవైలబిలిటీని బట్టి సార్ కూడా చెప్పారు కదా, మనకున్న యావిగేషన్స్ ఏవో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేదు. మనకున్న సమయంలో ఎంతో కొంత సమయం వెచ్చించి మనమందరం దానికి మేము సైతమని పూనుకొని మనలాగే కొంతమందిని మన ఊర్లో కూడా కొంతమందిని మనం వారిని కూడా మార్చి ఈ దేశీ రకాలని మరికొన్ని విత్తనాలను పెంచి మరి దీన్నంతా కాపాడాలని మరి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు మోహన్ కుమార్. ఫోన్ నంబర్ 9347482769. థ్యాంక్ యూ.